నిలిచిన మానవ ధర్మం అతడు. సత్యశోధక్ సమాజం ఆయన సత్కార సంకల్పం, సమున్నత శిఖరం అతడు. అంచెలుగా ఎదిగి ఈరోజు ప్రొఫెసర్గా పదోన్నతి పొందినటువంటి సందర్భంగా ఈ సన్మానం మనం చేసుకుంటున్నాము. అయితే తన ఆప్తమిత్రుడైనటువంటి నర్సయ్య సార్ గారు సన్మాన పత్రాన్ని బహూకరిస్తున్నారు. ఆ సన్మాన పత్రాన్ని చూస్తే మనకు తెలుస్తుంది ఆయన జీవితాన్ని గాఢంగా ప్రభావితం చేసిన ఆ దుర్భర పరిస్థితులనే తన సంకల్ప బలంగా మార్చుకొని ముందుకు సాగారు. 6వ తరగతిలో ఆగిపోయిన చదువు ప్రజా ఉద్యమం వైపు తీసుకెళ్లింది. విద్యార్థి దశలోనే సామాజిక చైతన్యం పొంది PDSU బహుజన్ స్టూడెంట్ ఫ్రంట్కు నాయకత్వం వహించి ప్రజా విద్యార్థి సమస్యలపై దళం విప్పి పరిష్కారానికి ఆనాడే కృషి చేశారు. ఆ ఉద్యమ స్ఫూర్తిని సంకల్పంగా మార్చుకుని చదువు వైపు దృష్టి సారించారు. చేను పనులు, పాడి పశువుల మధ్య పుస్తకాలపై మక్కువ పెంచుకున్నారు. బాధ్యతతో ముందడుగు వేసి మంచి భవిష్యత్తు నిర్మించుకున్నారు. 10వ తరగతి పూర్తి చేసుకొని ఉన్నత చదువుల వైపు అడుగులు వేశారు. సభా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సభాధ్యక్షుల గారిని కోరుకుంటున్నాం. మరి మనం ఏం స్కూల్ పెట్టుకుందామంటే అప్పుడు ఈ ఫోన్లు లేవు. ఫోన్లు అంటే ఓన్లీ ల్యాండ్ ఫోన్లే. ఆయన నాకు ఒక ఉత్తరం రాసిండు, అందులో కొన్ని పేర్లు పెట్టిండు. స్కూల్ ఫర్ బ్రదర్హుడ్, స్కూల్ ఫర్ హాల్, ద్రవిడ విద్యాలయం, పెరియార్ విద్యాలయం, సత్యశోధక్ పాఠశాల, ఇట్లా ఇంకొక 2 పేర్లు పెట్టడం జరిగింది. అవన్నీ నేను లెటర్లో చదివిన తర్వాత ఆ లెటర్లో రాసిన పేర్లకి
నేను సత్యశోధక్ పాఠశాల నిర్ణయించుకోవడం జరిగింది. ఓకే, డన్, చాలా మంచి ఆలోచన. మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సమాజం పేరు అది, దాన్ని పెడదామని చెప్పేసి వచ్చిండు. మాలిక్ యొక్క మేధ ఈ రూపంలో నాకు సహకారంతో ఇంత స్థాయికి ఎదగడానికి కారణమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ మిత్రుడు మాలిక్ను ప్రసంగించాల్సిందే కోరుచున్నాను. నేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న సత్యశోధక్ పాఠశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అడ్వకేటు సత్యశోధక్ పాఠశాల అడ్వైజర్స్లో ఒకరు గోవర్ధన్ సార్, ప్రొఫెసర్ వెంకటేష్ గారు, మా మిత్రులు గంగాధరు, నాగేశ్వరరావు, చాలామంది మిత్రులు వచ్చారు, బాలశ్రీనివాస్, కృష్ణమూర్తి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, సోలం సారు, శ్రీధరు, అందరు ఉన్నారు. మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, గంగాధర్, చిరంజీవి, పెంటన్న, దేవన్న, రెడ్రాజ్ అన్న, మా జనరల్ సెక్రటరీ సత్యం, సురేష్, శ్రద్ధానందం, సిద్దిపేట్, నా టీచరు శ్రీనివాస్ సార్, అందరికీ, సుదర్శన్, అందరికీ, రాజేశ్వర్, ఎండిఓ, వెంకటరమణ, అందరికీ, అండ్ మా పెద్ద గురువు, ఎప్పటికీ గురువు, ఆయన ఆశయాలని నెరవేర్చే దారిలో ఉన్నాం నారగోని సారు, అండ్ మా జూనియర్సు, అండ్ మిత్రులు రాణి, సుజాత, అందరూ, మురళి, భూపతి అడ్వకేట్, హైకోర్టు, మా కూతురు, మా బాబు, ఆవిడ ఏడున్నాడు, ఒక కనిపిస్తలేడు, తిరుగుతున్నాడు, ఏడున్నారు, జవాన్, ఓకే, అందరికీ మించి నా ప్రియమైన మీ అందరికీ అండ్ ఈ పాఠశాల గురువులందరికీ పేరు పేరున ఈ గ్రామం నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఖలీల్ ఉన్నాడు, అక్కడి నుంచి బాన్స్వాడ్ నుంచి వచ్చాడు, చాలా పెద్ద ఆయన, అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా నాకు సన్మానం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ప్రొఫెసర్గా నాకు పదోన్నతి వచ్చినందుకు లేదా ఆ సందర్భంగా జరిగిన ఈ సన్మానం వలన లేదా ప్రొఫెసర్గా వచ్చిన పదవి వలన నాకు కలిగిన ఆనందం కంటే 25 సంవత్సరాల క్రితం మేము నాటిన ఈ విత్తనం మహావృక్షమయ్యి ప్రపంచవ్యాప్తంగా తన విత్తనాలను వెదజల్లింది. నిన్నటి వల్ల రిపోర్ట్స్లో చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు సత్యశోధక్ విద్యార్థులు. అట్లా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మహావృక్షం తన విత్తనాలను వెదజల్లి ప్రపంచమంతటా వృక్షాలను నిర్మిస్తున్నందుకు నాకు మంచి ఆనందం ఉంది, గర్వంగా ఉందని మీ అందరి ముందు నేను విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, మిత్రులు మాట్లాడుతూ ఒకటి సమయభావం వల్ల తప్పించాడు నర్సయ్య. ఆ పాంప్లెట్ రాసి తీసుకొని లోగో తయారు చేయాలని మేము లా కాలేజ్ గ్రౌండ్లో కూర్చున్నాం. లా కాలేజ్ గ్రౌండ్లో కూర్చున్నప్పుడు మీరు చూస్తుంటారు, సత్యశోధక్ పాఠశాల పేరు కానీ దీనికోసం రూపొందించిన లోగో కానీ, ప్రతాప్ ఉన్నాడు, సారీ, లోగో కానీ కాపీ పేస్ట్ కాదు. మీరు గమనించండి లోగోను. ఆ రోజు విత్తనం అన్నాం కదా, ఆ రోజు మేము ఆలోచించింది ఏంటంటే, మనం అప్పుడే పుట్టిన మొక్క ఉంటుంది కదా, మీరు గమనించారా లోగోని? ఎప్పుడైనా చూసారా సత్యశోధక్ పాఠశాల లోగోలో ఏముంటుంది? అందులో నుంచి మొలకొస్తుంది విత్తనం. అప్పుడే పుట్టిన ఆ మొక్కలకి సత్యశోధక్ పాఠశాల రక్షణగా ఉండి కిరణాలను పంపి ఆ మొక్కలను పెంచాలి, అవి మహావృక్షాలు కావాలి, ఫలాలు ఇవ్వాలి అని కలలు గని ఆ లోగోను రూపొందించాం. నిజంగా గర్వంగా ఉంది. ఆ ఫలాలను ఇచ్చింది. దానిని చిన్న మొక్కను నాటే ప్రయత్నం మేము చేసినాం, కానీ దాని నీరు పోసి పెంచి ఇంత పెద్ద మహావృక్షాన్ని చేసి ప్రపంచమంతా దాని విత్తనాలు వెదజల్లడానికి కారణమైన నా మిత్రుడు ఆర్ నర్సయ్యను అండ్ ఈ కళాశాలకు సంబంధించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన స్టాఫ్ను, ఈ కళాశాలలో చదివిన విద్యార్థులను, వారి కుటుంబాన్ని, మా సత్యశోధక్ ఎడ్యుకేషన్ సొసైటీ. అంతేకాదు మిత్రులారా, మాకు ప్రత్యేకించి నాకు మెదడులో ఏ ఆలోచన వచ్చినా నేను మాత్రం మిత్ర బృందంతో పంచుకుంటాను. నేను ఆలోచన చావనివ్వను. ఈ సత్యశోధక ఆలోచన కూడా మిత్ర బృందంతో పంచుకున్నాను. మేము ఏ ఆలోచన చేసినా మిత్ర బృందంతో పంచుకున్నాం.
ఏ కార్యాచరణ చేసినా మిత్రబృందంతో కలిసి చేశాం. కనుక ఈరోజు నాకు ఈ ఆచార్యులనే బిరుదు వచ్చిందంటే, లేదా ప్రొఫెసర్గా వచ్చింది అంటే, మేము ఇన్ని రోజుల పాటు కలిసికట్టుగా చేసిన ఆలోచనకి, కలిసికట్టుగా చేసిన కార్యాచరణకి అది ప్రతిరూపమని మాత్రం మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఆచార్య బిరుదు అనేది నాకు ఒక్కరికి వచ్చింది కాదు మిత్రులారా, మనందరికి వచ్చింది ఇవాళ ప్రొఫెసర్. ఎందుకంటే నా ఆలోచన మీది, మీ ఆలోచన నాది. మనం కలిసికట్టుగా చేసినాం, కలిసికట్టుగా కార్యాచరణ చేసినాం. నాకు వచ్చిన ఆచార్య ఇప్పుడు గంగాధర ఆచార్యుడే, నరసయ్య ఆచార్యుడే, ప్రొఫెసర్ అయితే ఆల్రెడీ ఆచార్యుడే, నాతో ఉన్న శ్రీధర్ ఆచార్యుడే, మురళి ఆచార్యుడే, రాణి ఆచార్యులే, అందరూ ఆచార్యులే. ఈ అందరికీ తప్పిన ఆచార్య బిరుదని మీ అందరికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను, తెలుపుతున్నాను. అంతేకాదు, దేశం చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది, కానీ మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, పూలే పేరునే వాడితే అనుమానంగా, అవమానంగా చూసిన రోజు నుండి ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధానమంత్రి మహాత్మా జ్యోతిరావు పూలే మీద వ్యాసం రాశాడు. దానికి గర్విస్తుంది సత్యశోధక పాఠశాల. జ్యోతిరావు పూలే మీద ప్రధానమంత్రి రాశాడు, దశాబ్ది ఉత్సవాలను ఆరంభిస్తున్నాం, ఈ సంవత్సరం అంతా జరుపుకుందాం అన్నాడు. పెద్ద ఎత్తున జరుపుతాం. ఈ సంవత్సరం అంతా ప్రతి నెల 3 సమావేశాలు జరుపుతాం. ఈ సంవత్సరం మొత్తం మీద చివరికి దశాబ్ది ఉత్సవాలను పెద్ద బహిరంగ సభతో ముగిస్తామని మీ అందరి ముందు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇంకొకటి కేంద్రం వచ్చి లంచ్ చేసి సంబరపడిపోవడానికి మిమ్మల్ని అందరినీ నేను పిలవలేదు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం తర్వాత మనం కూర్చుంటాం, ఒక దిశా నిర్దేశం చేసుకుంటాం. దానికి అందరూ సిద్ధంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటున్నానంటే, ఇన్ని రోజులు మనం చేసిన ఆలోచన, ఒక చిన్న 25 సంవత్సరాల క్రితం నాటిన ఒక చిన్న విత్తనం ఇలా మహావృక్షమైందంటే, ఇంత దృఢంగా మారింది అంటే మన ఆలోచనకు, మన కార్యాచరణకు బలం ఉన్నది. మన ఆలోచనకు, మన కార్యాచరణకు బలం ఉన్నది కనుక మనం ఏది తలుచుకున్నా చెయ్యగలం. కనుక మనం పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. పూలే అంబేద్కర్ ఆలోచన విధానం ఆధారంగా ఈ సమాజం నిర్మించబడాలని, పూలే అంబేద్కర్ ఆలోచన విధానం ఆధారంగా ఈ దేశం పాలించబడాలనేది మా అంతిమ లక్ష్యం. దాంట్లో డౌట్ లేదు. అందుకోసమే ఏపీజే అబ్దుల్ కలాం చెప్పే మాట మీద నాకు ఎప్పటికీ నమ్మకం ఉంటుంది. అదేంటి? ఏమంటాడు అబ్దుల్ కలాం? ఏమంటాడు? మీ అందరికి తెలియాలి. ఏమంటాడు? సత్యశోధక యూనివర్సిటీగా మారుస్తాం, వీలైతే దశాబ్ది ఉత్సవాలను సత్యశోధక్ యూనివర్సిటీ గ్రౌండ్ లో జరుపుతాం. ఇది తీసుకోండి, సత్యశోధక్ యూనివర్సిటీ. ఇది ఇమ్మీడియట్ గోల్. మనతో అవుతుంది మిత్రులారా, ఎవ్వరు సందేహపడద్దు. ఉన్న ఆస్తులన్నీ అమ్మేద్దాం. ఆ ఆస్తులతో మనకు వచ్చేదేం లేదు. మన కొడుకులు బిడ్డలు సౌఖ్యంతో బతికి సావడం తప్ప ఏం రాదు. ఆ ఆస్తులు మొత్తం పెట్టేద్దాం. అవసరమైతే సత్యశోధక యూనివర్సిటీని స్థాపిద్దాం. ఈ మహనీయులందరినీ ప్రొఫెసర్లను చేద్దాం. వీళ్ళే మళ్ళా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అప్పచెప్పుదాం. వాళ్ళు ప్రొఫెసర్లుగా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా 76 మారాలి. అది నా కళ. నిజమవుతుందా లేదా? అవుతుంది. ఎస్. ఇక రెండవది ఒక మీడియం టర్మ్, అది ఇమ్మీడియట్ మీడియం టర్మ్. రావుట్ల నర్సయ్యను సత్యశోధక పాఠశాల కరెస్పాండెంట్గా చూశారు. ఆయనలో ఉన్న మహా ఉన్నతమైన సేవాభావాన్ని నేను చూశాను. అంతకంటే ఎక్కువ ఒక రాజకీయ నాయకుడికి ఏమి అవసరం లేదు. కనుక నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అవి గ్రాడ్యుయేట్స్ కావచ్చు, లేదంటే టీచర్స్ కావచ్చు, ఆర్ నర్సయ్యను ఎమ్మెల్సీ చేసి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి పంపడం మీడియం టర్మ్ గోల్. ఉండద్దా? ఆర్ నర్సయ్య ఎమ్మెల్సీ కావద్దా? అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు? నిజంగా అంతకంటే గొప్పగా సమాజం గురించి, ప్రజల గురించి, ప్రజల బాధల గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? నా దృష్టిలో అయితే లేరు. కనుక ఆర్ నర్సయ్యను సిద్ధంగా ఉండాల్సిందిగా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఈ మీడియం టర్మ్ గోల్స్లో ఇక లాంగ్ టర్మ్ గోల్స్. ఈ లాంగ్ టర్మ్ గోల్స్లో స్టేజ్ 1 ఉంది, స్టేజ్ 2 ఉంది. స్టేజ్ 1లో ఆర్ నర్సయ్యను ఎమ్మెల్సీతో ఆగిపోవద్దు. ఆర్ నర్సయ్యను ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి వెంకటదాస్ సార్ చెప్పినట్టుగా రాష్ట్రమంతటా సత్యశోధక పాఠశాలను నెలకొల్పాలి. ఇంతకంటే మంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటాడా? ఉండరా చెప్పండి? ఉండరు. అనుమానం ఉంటే పరదోయండి.
ఆర్ నరసయ్యను మించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ మనకు దొరకదు. సత్యశోధక పాఠశాలను మించిన సత్యశోధక పాఠశాల దొరకదు. కనుక రాష్ట్రమంతా అందరి విద్యాలకు సత్యశోధక విద్య అందాలి అంటే ఆర్ నరసయ్య మినిస్టర్. ఆర్ నరసయ్యను మినిస్టర్ రేవంత్ రెడ్డి చేస్తాడా? చేయడు. రేపు కేటీఆర్ వస్తే చేస్తాడా? చేయడు. అందుకని ముఖ్యమంత్రి మా కొదమసింహం ఉన్నాడు, డాక్టర్ బాల శ్రీనివాస్ను ముఖ్యమంత్రి చేస్తాం, ఇది మా టార్గెట్. ఆయన ఖచ్చితంగా పటేల సంఘం ఖచ్చితంగా మినిస్టర్ని పెట్టుకోమంటే పెట్టుకుంటాడు, దాంట్లో డౌట్ ఏం లేదుగా. పెట్టుకోడా? పెట్టుకుంటాడు. మా ఏసీపీ సార్ ఉన్నాడు, ఉద్యోగం వదిలిండు, సమాజం కోసం తపన పడుతుండు. ఆయన ఏం చేయాలి? హోమ్ మినిస్టర్ చేయాలి. హోమ్ మినిస్టర్ చేయాలి. మరి నేను వదులుతానా? రేవంత్ రెడ్డి ఇవ్వకపోవచ్చు, బాలశ్రీనివాస్ ఇవ్వా? ఫైనాన్స్ మినిస్టర్ కావాలి ఖచ్చితంగా. ఎస్, డ్రీమ్, ఐ డ్రీమ్. నాకంటే ఎక్కువ అర్థశాస్త్రం పైన, ప్రజల ఆర్థిక సమస్యల పైన అవగాహన ఉన్న, అర్థశాస్త్రం పైన, ఆర్థిక సమస్యల పైన అవగాహన ఉన్న ఏ వ్యక్తికి కూడా నేను తీసిపోను. సమస్యలకు పరిష్కారం చెప్పడం కూడా తీసిపోను. మొన్ననే ఒక బుక్ ప్రచురించాను, 26వ బుక్ నాది. అది ఏంటది? ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇండియా, ఏ క్రిటికల్ అప్రైజల్. ఎలా జరుగుతుంది, అన్ని రంగాల మీద అభివృద్ధి ఎలా జరుగుతుందో క్రిటికల్ అప్రైజల్ చేస్తూ అసలు అభివృద్ధి ఎలా జరగాలో చెప్పాను. అవకాశం ఉంటే అందరూ చదవండి. అభివృద్ధి నమూనాలు ఉన్నాయి అందులో. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మార్చే నమూనాలు ఉన్నాయి. మరి అంతకంటే ఎక్కువ గొప్ప రైతు ఏముంటుందండి? ఫైనాన్స్ మినిస్టర్ కావాలా వద్దా? నేను ముఖ్యమంత్రి కోరుకోవట్లే, ఎందుకంటే మీరు పెద్ద సంఘం వాళ్ళు, మీకే ఇస్తా. కానీ కనీసం ఫైనాన్స్ మినిస్టర్ అన్న కావాలి. ఎస్, ఐ డ్రీమ్ ఇట్. ఇంకా చాలా మంది ఉన్నారు, వెల్ఫేర్ మినిస్టర్ అన్నీ ఉన్నాయి. కానీ సెంట్రల్గా పోతున్నా. ఇంతటితో రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఈ సత్యశోధక పాఠశాల నెలకొల్పబడాలంటే నారగోని లాంటి వాళ్ళు ప్రధాని కావాలి. అదే సొల్యూషన్. నారగోని దేశంలో ప్రధాని అయితే భారతదేశ వ్యాప్తంగా మొత్తం సత్యశోధక పాఠశాల వచ్చేస్తుంది. దాన్ని సంతకం చేయాలంటే ఎవరు ఉండాలి? ప్రెసిడెంట్లా? రాష్ట్రపతి పదవిలో ప్రొఫెసర్ లింబాద్రి సార్ ఉండాలా? ఆయనకి ఏం అర్హత లేదు చెప్పండి. వీసీ ఏందండి? వీసీ, ఆ వీసీలే మనం నియమించాలి. అందుకు సిద్ధంగా ఉండండి. ఇలాంటి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ మనం ఖచ్చితంగా సాకారం చేసుకునే విధంగా మీరందరూ ఏ మాటలు మాట్లాడుతున్నారు అనుకునేరు. ఈ లంచ్ తర్వాత కూర్చుంటాం, వీటిని ఎట్లా సాధించాలో చర్చిస్తాం. ప్రతాప్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఖలీల్ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా అనుభవాలు ఉన్నాయి. ఖచ్చితంగా కార్యాచరణ రూపొందిస్తాం. మీ అందరికీ మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండే ఒక అవసరం ఉంది. వీళ్ళు అంటున్నారు వికసిత్ భారత్ నిర్మిస్తామంటున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మిస్తామంటున్నారు. నిర్మిస్తారు, ప్రకటిస్తారు కూడా. గుర్తుపెట్టుకోండి. ఎట్లా ప్రకటిస్తారు? దేని ఆధారంగా ప్రకటిస్తారు? ప్రొఫెసర్ మహమ్మద్ అబ్దుల్ మాలిక్ గారికి బహుజన విద్యావంతుల వేదిక నిజామాబాద్ తరపున గౌరవ సన్మాన పత్రం. ఆ నేలలో బోధలు నిండినాయి. అందుకేనేమో ఆ అశోకుని ఆలోచన శక్తిని, కాకతీయ శాతకర్ణుల యుక్తిని సమ్మిళితం చేసి ఆ గాంధారి గడ్డపైన పుట్టిన విద్యా కుసుమం మన మహమ్మద్ అబ్దుల్ మాలిక్. పట్టుదల ఒక్కటే తనని 10 వరకు లాగి, అచంచల శ్రమ తనని 10 మందికి ఆదర్శంగా నిలిపేట్లు నేడు ప్రొఫెసర్ మహమ్మద్ అబ్దుల్ మాలిక్గా మన ముందర నిలబెట్టింది. ఇంటర్ కళాశాల టాపర్, డిగ్రీ గోల్డ్ మెడలిస్ట్, పీజీ ఉత్తమ ర్యాంకర్గా తన ప్రతిభను తానే కొలుచుకుంటూ మలుచుకుంటూ విద్యార్థిగా వ్యాసాలతో కట్టిపడేసే మాటలతో ఇద్దడమే అసలైన లక్ష్యమని భావించి అసిస్టెంట్
బాల్యమందు పసులు గాసిన పాదలెన్నో చుట్టుముట్టిన పట్టు వీడని విక్రమార్కుని వలె అక్షర జ్ఞానముకై పరితపించి చదువునే నమ్ముకొని ఉన్నత విద్యలు అభ్యసించిన మీ పట్టుదల అమోఘం. నేడు విజ్ఞానవంతుడిగా, ఆచార్యుడిగా